హాయ్ ఫ్రెండ్స్, మనం VMwareలో macOS రన్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం VMwareని డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ అని కొట్టాలి. దానికన్నా ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం దానికి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ గూగుల్లోకి ఎంటర్ అవ్వాలి. గూగుల్లోకి ఎంటర్ అయినాక macOS అన్లాకర్ ఫర్ VMware వర్క్ స్టేషన్ అని కొట్టి పైనుండే డిఆర్ డాంకర్ అని ఉంటుంది కదా, దాన్ని కొట్టి దేంట్లో వచ్చే ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ ఫైల్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అన్లాకర్ అనేది వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. దీన్ని ఫస్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. జిప్ ఫామ్లో వస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ఫైల్ ఫోల్డర్ వస్తుంది. దాన్ని విండోస్ అని కొట్టినాక అన్లాక్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి. ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని ఎస్ అని క్లిక్ చేసామంటే ప్రెస్ ఎంటర్ కీ టు కంటిన్యూ అని వస్తుంది. ఇప్పుడు ఎంటర్ కీ కొట్టామంటే రన్ అవుతుంది. ఇదిగోండి, రన్ అయిపోయిందంటే అయిపోతుంది. దాని తర్వాత నేను ఆల్రెడీ ఒకసారి macOS ఇన్స్టాల్ చేసేస్తున్నాను. దాన్ని మీకు డెమో చూపిస్తాను. ఇది వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. వర్క్ అవుతుంది. ఇది చూపిస్తాను చూడండి. ఓకే, ఇది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ మనం VMwareలో హోమ్కి వచ్చేసాం. ఇప్పుడు మీరు ISO ఫైల్ని డౌన్లోడ్ ఉండాలి. ఇది నేను చెప్పే మెథడ్ 15 ISO 15 అంటే సెక్యూర్ కంపాటబుల్. తాహో ఇంకా కంపాటబుల్ కాదు. తాహో కావాలంటే మీరు మళ్ళీ ఇంకొక వీడియో అడగండి, దాంట్లో చేస్తాను. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ అని కొట్టినప్పుడు టిపికల్ అని వస్తుంది. దాన్ని అట్లానే ఉంచండి. నెక్స్ట్ అని కొట్టండి. దాని తర్వాత ఇన్స్టాల్ డిస్క్ ఇమేజ్ అని కొట్టండి. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ISOని డౌన్లోడ్ చేయండి. ISO డౌన్లోడ్ చేసిన దాన్ని క్లిక్ చేసి ఓకే అని కొట్టండి. ఇట్లా చిన్న ఎర్రర్ వస్తుంది. దాన్ని మీరేం చేయలేదు. నెక్స్ట్ అని కొట్టేయండి. దాని తర్వాత మీరు macOS అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వెంటూరా వచ్చేసి 13, చూడండి 15 వరకు సపోర్ట్ ఉంది. అది కానీ ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి macOS X అంటే 10, మనది 13 కాబట్టి 13 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని కొడతాము. దాని తర్వాత మీ డైరెక్టరీ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను macOS 13 అనేది ఒకటి రన్ కావట్లేదు కాబట్టి నేను macOS వెంటూరా అని ఒకటి పెట్టుకున్నాను. దాని తర్వాత మీ డైరెక్టరీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డైరెక్టరీ మారుస్తున్నాను, ఎందుకంటే నాకు ఒక VMware నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను, వర్చువల్ డిస్క్. దాని తర్వాత నెక్స్ట్ అని కొట్టేయండి, ఎస్ అని కొట్టేయండి. దాని తర్వాత మీ స్టోరేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు 256, నేను 1 TB సెట్ చేస్తుంటే ఇది 256 పెట్టుకున్నాను. దాని తర్వాత స్టోరేజ్ ఇన్నే సింగిల్ ఫైల్ అని కొట్టండి. అప్పుడైతే ఎక్కువ ఫైల్స్ ఉండవు, ఒకే ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది, దాంట్లో అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అని కొట్టేసి ఫినిష్ అని కొట్టండి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ చూసినట్లయితే వెంటూరా అని వచ్చేస్తుంది. దీన్ని కొట్టి వెంటూరా అని వచ్చింది కదా, ఇప్పుడు పవర్ ఆన్ దిస్ మెషిన్ అని కొట్టండి. ఇట్లా ఒక చిన్న వస్తుంది హింట్ అనేసి.
మనం దాన్ని ఏం చేయలేదు. ఇప్పుడు VMware వచ్చేసి లోడింగ్ స్క్రీన్ వస్తుంది అంతే. ఇప్పుడు యాపిల్ లోగో రావాలి. ఇప్పుడు వెంటూరా పైన ఉంది కాబట్టి మనకి వెంటూరా అని వచ్చింది. ఇప్పుడు యాపిల్ లోగో వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు యాపిల్ సింబల్ వచ్చేసింది. మనకి మౌస్ని దీంట్లో ఎంటర్ చేసుకోవాలంటే ఒక్కసారి దాంట్లో లోపల వర్చువలైజేషన్లో క్లిక్ చేసామంటే వస్తుంది. కింద ఇప్పుడు లోడింగ్ బార్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా లోడింగ్ స్క్రీన్ వచ్చింది కదా. లోడింగ్ కంప్లీట్ అవ్వగానే ఇన్స్టాల్ వెంటూరా అని వస్తుంది. కాకపోతే ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. దాన్ని మనం మార్చాలి. ఎందుకంటే మన వర్చువల్ డిస్క్ అనేది FAT32 ఫార్మాట్లో ఉంటుంది. అది యాపిల్ సపోర్ట్ చేయదు. అది APTC అనే ఒక ఫార్మాట్ ఉంటుంది. దానికి మనం ఫార్మాట్ చేసుకోవాలి. అది కానీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు దీన్ని 15 వరకు OSలో దేనిదైనా ISO డౌన్లోడ్ చేయడం, దీన్ని పెడితే సరిపోతుంది. మనం ఏం చేయబడలేదు. ఇదిగో చూడండి, మనకి ఇప్పుడు ఏది తీసుకోవాలని చెప్పేసి వచ్చేసింది. ఒక్క సెకండ్. బాగా కనపడుతుందా? ఓకే, ఇప్పుడు మనం మౌస్ కనెక్ట్ చేసుకుంటాం కదా, ఆ మౌస్ వాడుకోవచ్చు. మనం ఇంగ్లీష్ ఇండియా అని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ అని ఉండదు, ఇట్లా ఉంటుంది యారో మార్క్. దీన్ని నెక్స్ట్ కొట్టినప్పుడైతే ఎగ్జామినింగ్ వాల్యూమ్స్ అని వస్తుంది. దీంట్లో డిస్క్ యూటిలిటీ కొట్టాలి. మనం నార్మల్గా అయితే కొట్టవలేదు. డిస్క్ యూటిలిటీ కొట్టినాక పైన VM వర్చువల్ హార్డ్ డ్రైవ్ అని ఉంటుంది. ఇది 274 GB అని చూపిస్తుంది కదా. ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఎరేజ్ అని కొట్టి ఇగోండి వచ్చింది చూసారా, APFS. మనం పేరు కావాలంటే మార్చుకోవచ్చు. నేను మారుస్తున్నాను. macOS వెంటూరా అని పెట్టాను. మీరు ఇంకేం మార్చలేదు, కావాలంటే మీ పేరుగా మార్చలేదు. ఎరేజ్ అని కొట్టేసామంటే ఇంకా ఫార్మాటింగ్ అని వచ్చేస్తుంది. అంతే, డన్ అని కొట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా బ్యాక్ కొట్టేసామా, ఇన్స్టాల్ వెంటూరా అని కొట్టేసి కంటిన్యూ కొట్టాలి. ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్వి వస్తుంది. ఇదిగోండి ఇట్లా వెంటూరా అని వచ్చింది చూసారా. ఇన్స్టాలేషన్ కంటిన్యూ అని కొడతాం. ఇప్పుడు ఇట్లా రెయిన్బో సింబల్ వచ్చిందంటే అది లోడ్ అవుతుందని. మనకి విండోస్లో ఎలాగో మ్యాక్లో కానీ వస్తుంది. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అండ్ అగ్రిమెంటింగ్ అని వస్తుంది. మనం కావాలంటే చదవచ్చు. నేను ఆల్రెడీ చదివేస్తున్నాను. దాని తర్వాత అగ్రి అని కొట్టేసి అగ్రి అని కొడతాం. ఇప్పుడు మనం ఫార్మాట్ చేసిన డ్రైవ్ చూపిస్తుంది. దాన్ని కొట్టి కంటిన్యూ కొడదాం. ఇట్లాగా మీకు ఒక టైం చూపిస్తుంది. అంటే అబౌట్ 17 minutes రిమైనింగ్ అనేసి